లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఆ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘాన్ నగర్ లో పరిధిలోని ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుండి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు లైవ్ ద్వారా. పవన్, అహ్మదాబాద్ లో యొక్క ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెట్టుని ఢీకొనడంతో ఎయిర్ ఇండియా విమానం నుంచి ఒక్కసారిగా మంటలు కూడా వచ్చాయి. అయితే ఇందులో దాదాపు 242 మంది యొక్క ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో మాజీ సీఎం యొక్క విజయ్ రూపాని కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే గుజరాత్ సీఎంకి భూపేంద్రకు అమిత్ షా ఫోన్ చేసి ఒక ప్రమాదం ఎలా చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలపైన కూడా ఆరా తీశారు. అయితే ఈ ప్రమాదం సంబంధించి ఘటన ఒక్కసారిగా అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం చెట్టును ఢీకొట్టడంతోనే ఈ ఘోర ప్రమాదం కూడా చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు కూడా వ్యాపించాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 12 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే దీనికి సంబంధించి ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి మాత్రము ఇంకా ఎంతమంది క్షతగాతులు అయ్యారో, ఇంకా ఎవరైనా చనిపోయారో దానికి సంబంధించిన వివరాలు ఇంకా ఎయిర్ ఇండియాకి సంబంధించిన సిబ్బంది మాత్రము ఎక్కడా కూడా ప్రకటించలేదు. కేవలం సహాయక చర్యలు చేస్తున్నాము అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం ఈ యొక్క ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికే అంటే అహ్మదాబాద్ కూడా చేరుకున్నాయి. అక్కడ సహాయక చర్యలు కూడా దీనికి సంబంధించి కూడా వారు పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా వారు సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే అహ్మదాబాద్ కూడా చేరుకున్నారు. ఈ యొక్క ఘటన పైన ఆరా తీస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. మొత్తానికి చూస్తే 242 మంది ఇందులో ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తున్నారు. మరోవైపు సిబ్బంది చూస్తే 12 మంది సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు. అయితే చెట్టును ఢీకొనడం సంబంధించి పైలట్ లోపం ఉందా, ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క ప్రమాదం సంబంధించి మాత్రము పూర్తిగా ఆ యొక్క సహాయక చర్యలు చేపట్టిన దాని తర్వాత దర్యాప్తు చేస్తాము, ఆ వివరాలన్నీ కూడా చెప్తామని చెప్పి ఎయిర్ ఇండియాకి సంబంధించిన అధికారులు కూడా అంటున్నారు. పవన్, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? టేకాఫ్ అయిన 2 నిమిషాలకే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? సిబ్బంది కానీ ఎవరైనా ఏమైనా చెప్పారా? ఇప్పటి వరకు కూడా ఏ సిబ్బంది కూడా ఎలాంటి దీనికి సంబంధించిన సమాచారం మాత్రం ఇవ్వలేదు. కేవలం సహాయక చర్యలు మాత్రమే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆ యొక్క అధునాధిక సంబంధించి యొక్క దర్యాప్తు కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ఇప్పటికే అమిత్ షా కూడా ఈ ఘటన పైన ఆరా తీసిన వెంటనే ఇక సీఎం కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఒక నివేదిక ఇవ్వాలి, అసలు ఈ యొక్క ప్రమాదం ఎలా చోటు చేసుకుంది దానిపైన దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు కూడా కోరారు. అయితే 242 మంది దీనికి సంబంధించి ప్రయాణికుల లిస్టు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా అధికారుల వద్ద ఉంది. దానికి సంబంధించి ఎవరెవరు ఇందులో ప్రయాణిస్తున్నారనే దానిపైన కూడా అధికారులు మరికొద్ది సేపట్లో కూడా వారి పేర్లను కూడా వెల్లడిస్తారు. ఇప్పటికే చాలా మంది యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చేరుకొని వారి యొక్క ప్రయాణికులకు సంబంధించి ఇందులో ప్రయాణిస్తున్న వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఇప్పుడే ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. వారికి ఒక స్పెషల్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా దీనికి సంబంధించి సమాచారం కావాలంటే ఆ డెస్క్లో పూర్తిగా అడిగి తెలుసుకోవచ్చు అని చెప్పి ప్రత్యేకంగా ఒక డెస్క్ కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క సహాయక చర్యల తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి ప్రధానంగా ఎయిర్ ఇండియా సంబంధించిన అధికారులు అంటున్నారు. పవన్, ప్రమాదం ప్లేస్ లో ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చారా? అక్కడ బాధితుల బంధువుల్ని పరామర్శించడానికి, వారితో మాట్లాడడానికి ఎవరైనా అధికారులు చేరుకున్నారా? ఇప్పటికైతే సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ 90 మంది బృందాలు కూడా 95 మంది ఇక్కడికి కొన్ని బృందాలుగా ఏర్పడి 90 మంది ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే సహాయక చర్య కూడా చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే హైదరాబాద్ సంబంధించిన ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. దానిపైన ఆరా తీస్తున్నారు. అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఒక్కసారిగా ఈ యొక్క విమానం సంబంధించి ప్రమాదం
ఒక్క తెలియగానే అంతా కూడా షాక్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి దీనికి సంబంధించిన సహాయక చర్యల తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత ఇందులో సాంకేతిక లోపమా లేకపోతే పైలట్ సంబంధించిన లోపమా అనేది మాత్రము అప్పుడు క్లారిటీ వస్తుంది. క్లారిటీ తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తామని చెప్పి సిబ్బంది కూడా అంటున్నారు. పవన్, ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారు అన్న దానిపై ఏదైనా స్పష్టత వచ్చిందా? క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి ఎంతమంది గాయాలయ్యాయి అనేది మాత్రం కూడా క్లారిటీ రాలేదు. అక్కడ లోపలికి మాత్రం ఎవరిని కూడా పంపించలేని పరిస్థితిలో చూస్తున్నాము. ఎందుకంటే పోలీసులు మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చి దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తాము. అప్పటి వరకు కూడా కొంత సమయం పాటించాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసేది ఈ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ తీసుకొచ్చాక దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అప్పుడు అడిగిన వివరాలు అన్నీ చెప్తామని చెప్పి కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన సిబ్బంది కూడా పూర్తి వివరాలు అందిస్తామంటున్నారు. పవన్, ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా రాకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇంకా చెప్పట్లేదు? అయితే ఇందులో చూస్తే ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు చేపడుతున్నాము. ఇక్కడ ఎవరికైనా గాయాలు కానీ ఇతర సంబంధించిన అవసరాలు ఉంటే వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఈ యొక్క సహాయక చర్యలు చేపడుతున్నాము. దాని తర్వాత పూర్తిగా అన్ని విషయాలు చెప్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. అంతేకాక పోలీసులు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్యంగా సహాయక చర్యలు చేపట్టిన దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దాని తర్వాత అన్ని వివరాలు కూడా తెలుస్తాయనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా అదే అంటున్నారు. రామ్మోహన్ నాయుడు కూడా ప్రజెంట్ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేయాలనేది మాత్రం ఇప్పటికే అధికారులను ఆదేశించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు అమిత్ షా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఆరా తీసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే అన్ని రకాలుగా దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఒక ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాత్రం ప్రధానంగా అధికారులు కూడా దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.